ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హర హర మహాదేవ. మానవ జీవిత మహేతిహాసములో ఎన్నడూ ఇప్పటి వరకు కని విని ఎరుగినటువంటి అద్భుత యోగ పర్వ మహాశివరాత్రి ఆవిష్కృతం కాబోతుంది. వచ్చే నెల మార్చి 8వ తారీఖు రోజు నాడు అద్భుతమైనటువంటి యోగ శివరాత్రి 349 సంవత్సరం తర్వాత పునః రాబోతున్నది. ఈ ఒక్క విధానాన్ని అనుసరించి భారతీ శంకరపీఠం వారు 72 గంటల సేపు నిర్విరామముగా రుద్రాభిషేకం చేసి సంకల్పం చేశారు. అందులో భాగంగా ప్రధానంగా రుద్ర మహా సంపుటితో అనగా రుద్ర మహామంత్ర పాశుపతం రుద్రాన్ని రుద్రంతోటే రుద్రార్చన చేయటము అనేటువంటిది భారత జీవిత మహేతిహాసమునందు మొట్టమొదటిసారిగా జరుగుతున్నది. 62 గంటల సేపు ఏకధాటిగా ఒక రుద్రాన్ని జపించటం అంటే అంత తేలికైన విషయం కాదు. మొత్తముగా 72 గంటలు చేస్తున్నటువంటి ఏకైక మహాక్రతువు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. జన్మ జన్మలలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా మనకు వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఏదో ఒక వ్యాధి మనల్ని పీడిస్తూనే ఉంటుంది. అటువంటి వాటి నుంచి సమూలంగా మనం బయటపడాలి అంటే దానికి కేవలం ఈశ్వరారాధన మాత్రమే సబబు. ఏది చేసినప్పటికీ కూడా ఈశ్వరారాధనని మించినటువంటిది ఏదీ లేదు. అటువంటి ఈశ్వరారాధన మనందరి జీవితానికి కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది. అటువంటి మహాక్రతువుని 72 గంటల సేపు రుద్ర పాశుపత మహామంత్రములతో భారతీ శంకరపీఠం వారు నిర్వహిస్తున్నారు. మార్చి 6, 7, 8 తారీఖులలో ఈ అద్భుతమైనటువంటి మహావైదిక క్రతువును నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో పరమేశ్వర్యాన్ని అనుగ్రహంగా పొందగలరని కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు.